ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రతి మున్సిపాలిటీకి 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి అభివృద్ధికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ శాఖ ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. కాబట్టి మోతుకూరు గడ్డ మీద 12 మంది కౌన్సిలర్స్ ఒక కమ్యూనిస్టు సోదరుతో కలిపి మరి ఎగరవేస్తే నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక్కడ పార్లమెంటుకు ఇన్ఛార్జిగా నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడి పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా చిత్యాల పోయినా కానీ, ఇబ్రహీంపట్నం పోయినా, నిన్న చేరియాల పోయినా, మరి ఇప్పుడు పోచంపల్లి కూడా పోవాలి, రేపు భువనగిరి పోవాలి, మళ్ళా కొలుగు పోవాలి. కాబట్టి ఈరోజు ఒక్కటే కోరుతున్నా, ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్, గవర్నమెంట్ కాంగ్రెస్, మరి మోతుకూరు గడ్డ కూడా మున్సిపల్ అడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురితే గల్లీ 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 అభివృద్ధి అవుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు ఉద్యమ కాలంలో ఒకటే చెప్పారు, ఇంటింటికి ఉద్యోగం, మీకు పెద్ద పెద్ద ఇల్లులు కట్టిస్తామని. ఇప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చారో మీకు తెలుసు, 10 ఏళ్ళ. కానీ మేము ఈ సంవత్సరంన్నర అంటే పోయిన ఏప్రిల్లోనే దాదాపుగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో 3,500 ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇది పేదోళ్లకు సంక్షేమాన్ని ఇచ్చే ప్రభుత్వం. ఎందుకంటే మా అక్క చెల్లెలు ఎల్లబస్ ఎక్కేటువంటి అక్క చెల్లెళ్ళు చేతుల చిల్లి గవ్వ లేకుండా హైదరాబాద్ పోవడానికి, సూర్యాపేట పోవడానికి, వరంగల్ జరుగా పోవడానికి కూడా మరి ఫ్రీ బస్ పెట్టడం జరిగింది. ఈ ఫ్రీ బస్సు ఒకటే కాదు, మండల సమైక్యకు ఒక బస్సు ఇచ్చి ఆ బస్సుకు మండల సమైక్య మహిళలను ఓనర్లు చేసి నెలకు 70,000 రూపాయలు తినాలి మండల సమైక్య మహిళా సంఘాలకు ఇస్తున్నాం. మా అక్కని వాళ్ళు చాలా చక్కగా చీరలు, అద్భుతంగా ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు. గతంలో ఇచ్చిన చీరలు చేళ్ల కాడ, చెంతల కాడ బెదురుకు కట్టేది. ఈ చీరల సెలక్షన్ మంత్రిగా, మహిళా సంఘాల మంత్రిగా నేనే ఉన్నా. ఈ చీరల సెలక్షన్ చేసినప్పుడు మా సోదరుడు రేవంత్ రెడ్డి దగ్గర పట్టకపోయినా, అక్క నీ ఇష్టం, మీ సంఘాల అక్కల ఇష్టం, వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళకి నచ్చిన చీర ఇచ్చామన్నాడు. అందుకనే ఈ చేనేత కార్మికులు చేసినటువంటి చీరల్ని వాళ్ళ ప్రతి ఒక్క మహిళ సంతోషంగా స్వీకరిస్తా ఉంది. అదే కాకుండా 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం అన్నారు. కానీ వాళ్ళ కుటుంబాలనే ఉద్యోగాలు తీసుకున్నారు, పదవులు తీసుకున్నారు, ఇవాళ సంపాదిస్తున్నారు. పంచుకునే పంచాయతీలు వచ్చినాయి, ఇవాళ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. మాకు అలాంటిది ఏం లేదు. మాకు ఈ జనం బాగుండాలి, యువకులకు ఉద్యోగాలు రావాలని 70,000 ఉద్యోగాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4.5 లక్షల మందికి ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లో ఇక్కడ మరి మోతుకూరులో ఇంకా ఎంతమంది అయితే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చే బాధ్యత మాది. గల్లీలలో సీసీ రోడ్ వేసే బాధ్యత మాది. డ్రైనేజ్ కట్టే బాధ్యత మాది. మరి అదే విధంగా ఇంకా మహిళలకు చూస్తా ఉన్నారు, వడ్డీ లేని రుణాలు